హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం యాక్సిడెంట్లో బాలుడి సూర్య మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి వచ్చేసరికి 7 ఏళ్ల బాలుడు సూర్యకు పల్స్ లేవని వైద్యులు చెప్తున్నారు. సిపిఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బాలుడి తండ్రి రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేషన్ పై పెట్టి చికిత్స చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం యాక్సిడెంట్ కేసులో బాధితుడి పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి వైద్యులతో మా ప్రతినిధి రాధాకృష్ణ మాట్లాడారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇబ్రహీంబాగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే 7 ఏళ్ల బాబు సూర్య చనిపోగా అతని తండ్రి రమేష్ కి ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అతను ఐసీయూలో ఉన్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి ఏ విధంగా ఉంది మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రవీణ్ ప్రస్తుతం మనతో పడుతున్నారు. ఎట్లా ఉందండి రమేష్ కండిషన్ ఏ విధంగా ఉంది ఏంటి అసలు? హలో అండి, నేను డాక్టర్ ప్రవీణ్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండి. సో అరౌండ్ 8:30 ఇబ్రహీంబాగ్ దగ్గర యాక్సిడెంట్ అయిందన్నారండి రమేష్ గారికి అండ్ వాళ్ళ బాబుకి. సో బాబు మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ స్పాట్ లోనే డెడ్ అయి ఉంటారు. సో మన దగ్గర వచ్చినప్పుడు రెస్పాన్స్ ఏమీ లేదు. సో ఒక 45 minutes సిపిఆర్ చేశాము, బట్ రివైవ్ కాలేదు. అట్ ద సేమ్ టైం ఫాదర్ కూడా మల్టిపుల్ ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ముఖం కూడా వచ్చినప్పుడు మొత్తం బ్లడ్ తో ఉన్నది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది, అండ్ లెఫ్ట్ థై కూడా ఫ్రాక్చర్ అయింది, అండ్ పెల్విస్ దగ్గర కూడా అన్స్టేబుల్ ఉండే. సో మనం ఇమీడియట్ గా స్కాన్స్ అండ్ ఎక్స్రేస్ చేశాము. సో స్కాన్స్ చేసినప్పుడు పేషెంట్ అన్స్టేబుల్ అయ్యారు. సో మనం ఇమీడియట్ గా తీసుకొచ్చి ట్యూబ్ చేసి వెంటిలేటర్ పెట్టాము. ఎక్స్రేస్ చూసినట్టయితే పెల్విస్ ఫ్రాక్చర్ ఉందండి. అది పెల్విస్ ఫ్రాక్చర్ అని చాలా అన్స్టేబుల్ ఫ్రాక్చర్. యూజువల్ గా బీపీ అనేది రికార్డు కాదు. సో అదే ప్రాబ్లం అవుతుంది తనకి. సో ఇమీడియట్ గా మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ చేశాము, అండ్ ఆల్రెడీ 2 బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అయ్యాయి, అండ్ ఫర్దర్ 2 కూడా ఇస్తున్నాము. బట్ బీపీ ఇంకా చాలా లోగా ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ ఉంది, అండ్ లెఫ్ట్ థై ఫ్రాక్చర్ ఉంది. సో లెఫ్ట్ థై ఫ్రాక్చర్ కూడా ఏమవుతుంది, యూజువల్ గా చాలా బ్లడ్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ నాట్ రికార్డ్ ఉంది కాబట్టి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చుకుంటూ బ్లడ్ ఎక్కిస్తూ అండ్ బ్లడ్ బీపీ పెరగడానికి కూడా ప్రస్తుతానికి ఇంజెక్షన్ నడుస్తూ ఉన్నాయి. వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్తున్నారు. ఎట్లా సార్, అంటే క్రిటికలా లేకపోతే అతను ఛాన్సెస్ ఉన్నాయా లేవా అసలు ఏంటి? కండిషన్ అయితే క్రిటికల్ అండి. ఇప్పుడు మీరు ఇంజరీస్ చూసినట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ అది 4-wheeler ఏదైతుందో అది రన్ ఓవర్ అయి ఉండాలి. రన్ ఓవర్ అయినప్పుడే మనకి పెల్విస్ ఫ్రాక్చర్స్ అని అవుతాయి. దాన్ని ఓపెన్ బుక్ ఫ్రాక్చర్స్ అంటాం. సో ఓపెన్ బుక్ ఫ్రాక్చర్ అనేది మోస్ట్లీ రన్ ఓవర్ అయి ఉండాలి. బాబు మీద కూడా మీరు చూసినట్టయితే చెస్ట్ మీద అండ్ అబ్డామిన్ మీద రన్ ఓవర్ మార్క్స్ ఉన్నాయి, అబ్రేషన్స్ ఉన్నాయి. సో అలా అవటం వల్ల కండిషన్ క్రిటికల్ అనేది చెప్పాలి. సో రిప్ ఫ్రాక్చర్స్ అయితే లేవు, పెల్విస్ మించి పోయి ఉంటుంది రమేష్ గారికి. సో పెల్విస్ ఫ్రాక్చర్ అయింది. సో ఎప్పుడైనా పెల్విస్ ఫ్రాక్చర్ అనేది చాలా అన్స్టేబుల్ అండ్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. సో నెక్స్ట్ 48 hours వరకు ఏమైనా అవ్వచ్చు. సో కండిషన్ 40 days తర్వాత మనకు తెలుస్తుంది ఎగ్జాక్ట్ ఎలా అనేది. ఈ బాబు సిచ్యువేషన్ ఎట్లుండండి? మీ దగ్గరకు వచ్చే వరకు పల్స్ ఉందా అసలు లేదా? అతను ఏ విధంగా మీరు కాపాడేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తారా ఏంటి? మన దగ్గర తీసుకొచ్చినప్పుడు బాబు రెస్పాన్స్ ఏం లేదండి. అంటే యూజువల్ మనం కెరోటిడ్ పల్స్ చెక్ చేస్తాము. సో పల్స్ ఏమీ రెస్పాన్స్ లేదు. సో యాజ్ పర్ ACLS గైడ్ లైన్స్ అంటాము, గైడ్ లైన్స్ ప్రకారం కూడా సిపిఆర్ స్టార్ట్ చేశాము, 45 minutes చేశాము, బట్ రివైవ్ కాలేదు బాబు. సో బ్రాడ్ డెడ్ అంటే డిక్లేర్ చేశాము. ఇది ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు రమేష్ కి సంబంధించి, అలాగే చనిపోయిన బాబు సూర్యకి సంబంధించి. వీళ్ళు ప్రమాదం జరిగినప్పుడే వాళ్ళు రమేష్ నేరుగా బైక్ని కారుతో ఢీకొట్టడం ద్వారా అతని మొహం మొత్తం కూడా కారు బానెట్ పైన పడిపోవడం జరిగింది. మనం సంఘటన స్థలంలో కూడా చూసాము. కారు స్పీడ్ కానీ బైక్ యొక్క కండిషన్ కానీ దాంతో అతని కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అతను వెంటిలేటర్ పైన ఉన్నారు. 48 గంటలు దాటితే కానీ అతని సిచ్యువేషన్ చెప్పలేమనేది ఒక చెప్తున్నారు. అలాగే చనిపోయిన చిన్నారి సూర్యకి సంబంధించి కూడా తమ దగ్గరికి వచ్చే వరకే పల్స్ లేదు, సిపిఆర్ చేశాము, కానీ అతను మాత్రం కాపాడలేకపోయాము, అప్పటికి అతను చనిపోయాడు అనేది ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. రమేష్ ది మాత్రం క్రిటికల్ కండిషన్, వెంటిలేటర్ మీద ఉన్నాడు అనేది ప్రవీణ్ చెప్తూ ఉన్నారు. కెమెరా ప్రభాకర్తో రాధాకృష్ణ, హైదరాబాద్.